శివాయ గురవే నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో అంటే మీ యొక్క పార్ట్నర్‌తో మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క భర్త కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. అయితే పెళ్లి కావాల్సినటువంటి విధంగా, పెళ్లి కాబోతోందనేటువంటి విధంగా మీరు ఎవరినైనా సరే ప్రేమించి ఉండుంటే మీ యొక్క ప్రియురాలు కానీ, ప్రియుడు కానీ ఏవో గొడవల ద్వారా, మనస్పర్ధల ద్వారా, చికాకుల ద్వారా దూరం పెట్టేశారు. ఇప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదు అని అనుకుంటే గనక ఆ యొక్క త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను చెప్పినటువంటి విధంగా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి చేసి భక్తి శ్రద్ధతో వేడుకోండి ఆ యొక్క అమ్మవారిని. ఖచ్చితంగా కరుణించి మీ యొక్క కోరికలో గనక నిజాయితీ ఉంటే, స్వచ్ఛత ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీ యొక్క ప్రేమ అనేటువంటిది తిరిగి వస్తుంది ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి. అవి ఏ విధంగా చేయాలి అంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం 6:30 తర్వాత మీరు చేసుకోవచ్చు. మీరు ఈ చక్కగా ఏం చెయ్యాలి? ఒక స్టీల్ పళ్ళెమో, లేకపోతే వెండి పళ్ళెమో, రాగి పళ్ళెమో చక్కగా ఏకాంతంగా ఉండేటువంటి గదిలో గానీ, పూజా మందిరంలోకి గానీ చక్కగా వెళ్ళి ఆ యొక్క పళ్ళాన్ని చక్కగా పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత మీరు కట్టిక నేల మీదన కూర్చోకండి. ఒక చాపో, ఆసనమో, పీటో ఏదైనా సరే వేసుకొని కూర్చోండి. శుభ్రంగా స్నానం అనేటువంటిది చేసి మొదలుపెట్టుకోండి. ఈ విధంగా చేసిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క పళ్ళెంలో ఒక అద్దం అనేటువంటిది పెట్టండి. ఆ యొక్క అద్దంలో మీ మొఖం కనిపించాలన్నమాట. అర్థమైంది కదా! మీ యొక్క మొఖం కనిపించాలి. అంటే ఇప్పుడు హ్యాండీగా మనకి చిన్న స్టాండ్ ఉంటుందన్నమాట అద్దం వెనకాతల. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకునెళ్ళేటువంటి విధంగా అద్దాలనేటువంటివి ఉంటాయి కదా! అటువంటి అద్దాన్ని ఆ యొక్క పళ్ళెంలో పెట్టండి. మీ యొక్క మొఖం ఇందులో కనిపించేటువంటి విధంగా. అయితే గుర్తుపెట్టుకోండి, తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని చేసుకోవాలి ఈ యొక్క పని. అయితే ఇప్పుడు ఆ అద్దంలో మీ యొక్క ముఖం అనేటువంటిది కనిపిస్తున్నది కదా! ఇప్పుడు ఆ యొక్క అద్దం ముందర ఒక చిన్న భరిణెతో కాస్త కుంకుమ అనేటువంటిది పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు ఇంకొక పక్కన ఏదైనా సరే దీపం కుందు, మట్టి ప్రమిదో, దీపం కుందో ఏది వాడితే అది ఆవు నేతితో చక్కటి దీపం అనేటువంటిది వెలిగించండి. వెలిగించిన దాని తర్వాత ఇప్పుడు మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫోటో ఉంటుంది కదా! ఆ యొక్క ఫోటోని కూడా ఆ యొక్క అద్దం ముందర పెట్టండి. అర్థమైంది కదా! ఆ యొక్క ఫోటోని కూడా ఆ యొక్క అద్దం ముందర పెట్టండి. ఇప్పుడు ఈ యొక్క పళ్ళాం అంతా కూడా త్రిపుర సుందరి అంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క చిత్రపటం ముందర ఉండాలన్నమాట. అంటే ఈ యొక్క పళ్ళెం వెనక భాగాన లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పటం ఉండాలి. ఆ విధంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారిని చక్కగా చూసి, అమ్మ తల్లి ఇలాగా ఏవో మనస్పర్ధల ద్వారానో, గొడవల ద్వారానో, ఇటువంటి చికాకులు, చిరాకుల ద్వారానో ఈ విధంగా దూరమయ్యి, ఈ విధంగా దూరం పెడుతున్నారు. నేను ఆ తప్పు నేను ఒప్పుకుంటాను. మళ్ళీ కూడా తిరిగి ఇలాగా ఆ యొక్క మనిషి నుంచి ప్రేమ, ఆకర్షణ, అభిమానం అనేటువంటిది నేను పొందేటువంటి విధంగా చెయ్యమ్మా అని చెప్పి స్వచ్ఛతగా, పవిత్రంగా, భక్తితో, శ్రద్ధతో, ప్యూర్ హార్ట్‌తో మీరు ఈ విధంగా నమస్కారం చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత ఒక ఎర్రటి గులాబీ పువ్వు మీ పక్కన పెట్టుకోండి. అంటే దాని తర్వాత దాని యొక్క పనుంది. మీ యొక్క పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా పళ్ళెంలో అదే ద్రవ్యాలు ఉంచండి. పళ్ళెంలో గులాబీ పువ్వేం పెట్టక్కర్లేదు. అయితే పక్కన ఉంచుకోండి పువ్వు. ఇప్పుడు ఈ విధంగా అమ్మవారికి నమస్కారం చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు మీ యొక్క పార్ట్నర్ ఫోటో కూడా అద్దం ముందర పెట్టారు కదా! భక్తితో, శ్రద్ధతో ఒక్క మారు కళ్ళు మూసుకొని మీరు, మీ యొక్క పార్ట్నరు, మీ యొక్క ఇద్దరి మధ్యన కూడా విపరీతమైనటువంటి ప్రేమ, ఆకర్షణ, ఇష్టత అనేటువంటిది కలిగి ఉన్నది అనబడేటువంటి విధంగా మీరు మీ యొక్క పార్ట్నర్‌ని మీ ఇద్దరు కూడా పక్కపక్కన ఉండినట్టుగా ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఒక్క 2 నిమిషాల పాటు. మీరు, మీ యొక్క పార్ట్నరు పక్కపక్కన ఉన్నారు. మీ యొక్క చుట్టూరా కూడా ఒక దివ్యమైనటువంటి కాంతి వెలుతురుతో మీ యొక్క చుట్టూ కట్టువేసినటువంటి విధంగా అంటే ప్రేమగా ముడిపడినటువంటి ఒక బంధం అన్నమాట. ఒక దివ్యమైనటువంటి కాంతి మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నది. మీరిద్దరూ కూడా మధ్యలో ఉన్నారు అనబడేటువంటి విధంగా ఒక 2 నిమిషాల పాటు ఊహించుకోండి. ఊహించుకున్న దాని తర్వాత ఇప్పుడు కళ్ళు మూసుకొని భక్తితో, శ్రద్ధతో ఈ యొక్క ప్రేమ, ఆకర్షణ, ఇష్టతని బలంగా ఏర్పరచమని, బంధం తెగిపోకుండా మీ దగ్గరే ఉండేటువంటి విధంగా మీరు చక్కగా చూసుకుంటారు అనబడేటువంటి విధంగా మీ యొక్క భావాన్ని అమ్మవారికి వ్యక్తపరిచి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. జపము కోసం రుద్రాక్షమాల గాని, తులసిమాల గాని, స్ఫటికమాల గాని ఏదైనా వాడుకోవచ్చు. ఒకవేళ ఏ జపమాల కూడా లేకపోతే వేళ్ళతోనైనా లెక్క పెట్టుకోవచ్చు. మంత్రం చెప్తున్నాను వినండి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపుర సుందర్యై నమః.
మళ్ళీ చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపుర సుందర్యై నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రం. ఇదే విధంగా భక్తితో శ్రద్ధతో ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యండి. చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పక్కన ఒక గులాబీ పువ్వు పెట్టుకోమన్నాను. ఒక ఎరుపు రంగు యొక్క గులాబీ పువ్వు కానీ, ఒక కలవ పువ్వు కానీ మీరు వాడచ్చు, అంటే కమల పువ్వు. అయితే ఆ యొక్క పుష్పాన్ని తీసుకొని మీ యొక్క శిరస్సును ఒక్కసారి తగిలించుకుని, మీ యొక్క మనసు భాగాన్ని ఒక్కసారి ఆ యొక్క పుష్పాన్ని తగిలించుకుని, చక్కగా చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని మీ యొక్క పార్ట్నర్ను ఊహించుకుని ఆ యొక్క అమ్మవారిని మీరు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా జరిగేలా చూడమని చెప్పి నమస్కారం చేసుకుని మా ఒక్క 7 సార్లు ఆ పుష్పాన్ని పట్టుకుని మళ్ళీ ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుని ఆ యొక్క పుష్పాన్ని మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫోటో పెట్టారు కదా, ఆ యొక్క ఫోటో మీదన ఆ యొక్క పువ్వు అనేటువంటిది పెట్టేస్తారు. పెట్టిన తర్వాత దాని ముందర ఒక చిన్న బరిణితో కుంకుమ అనేటువంటిది పెట్టి ఉంచుకోమన్నాను. ఆ యొక్క పెసర కుంకుమ అనేటువంటిది తీసి కూడా ఆ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద వేసేస్తారు. వేసేసిన తర్వాత ఒక చిన్న కర్పూర బిళ్ళ వెలిగించుకొని లలితా త్రిపుర సుందరి అమ్మవారికి ఆరతి అనేటువంటిది ఇచ్చుకోండి. ఇక్కడతో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది పూర్తయింది. ఇప్పుడు మీరు లేచి నిద్ర చేసుకోవచ్చు. అయిపోయింది, మీ యొక్క పని అనేటువంటిది చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఇప్పుడు ఈ యొక్క శుక్రవారం నాడు మీరు చెయ్యాలి అని అనుకుంటే మాంసాహారం అయితే తినకూడదు. ధూమపానం, మద్యపానం, మాంసాహారం చెయ్యకూడదు శుక్రవారం నాడు సాయంత్రం గనక మీరు చేసుకోవడానికి నిర్ణయించుకుంటే గనక. అయితే ఆ విధంగా నిద్ర చేస్తారు, మీ యొక్క పని అనేటువంటి చేసుకుంటారు, పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క పని చేసినటువంటి ఒక 7 రోజుల లోపే మనకి ఏవైనా సరే సూచనలు కానీ, ఫలితాలు కానీ, రిజల్ట్స్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అందరికీ ఒకే విధంగా జరిగేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎవరి యొక్క పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఆ యొక్క సిచ్యువేషన్స్, పరిస్థితి, వాళ్ళ యొక్క కర్మ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొంతమందికి రోజుల్లో జరుగుతాయి, కొంతమందికి వారాల్లో జరుగుతాయి, కొంతమందికి నెలల్లో జరుగుతాయి. అర్థమైంది కదా. ఈ విధంగా ఈ యొక్క పని అనేటువంటిది చేస్తారు. చేసిన తర్వాత దీపం కొండెక్కిపోతుంది. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం ఆ యొక్క సమర్పించినటువంటి ఆ యొక్క పుష్పాన్ని తీసి లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పటం దగ్గర చిత్రపటానికి అలంకరించేస్తారు. ఒకవేళ వాడిపోయినట్లయితే కనుక ఆ యొక్క పుష్పాన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పారవేసేస్తారు. ఆ యొక్క ఫోటో మీద ఉన్నటువంటి ఆ యొక్క పెసర యొక్క కుంకుమ కూడా దాన్ని కూడా ఏదైనా ఒక కవర్లోకో దేంట్లోకో సేకరించి ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో మీరు వాటిని పారవేసేయచ్చు. మిగతా ఇలాగ చిన్న బరిణిలో పెట్టినటువంటి ఈ యొక్క కుంకుమ ఇవన్నీ కూడా మీ యొక్క ఇంట్లోనే ఉంచుకోవచ్చు. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆ విధంగా మీరు వాడుకోవచ్చు. ఆ యొక్క అద్దం కూడా మీరు ఇంట్లోనే ఉంచుకోవచ్చు. ఆ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇంట్లోనే ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఒక వారం రోజుల లోపు మీకు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని. ఒకవేళ వచ్చాయి కానీ సంతృప్తికరంగా లేదు, ఇంకా కూడా అంతా కోరుకున్నటువంటి విధంగా లేదు అనబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే ఏమాత్రము కూడా ఫలితాలు రాకపోయినా మీ యొక్క కర్మ, మీ యొక్క పరిస్థితి, మీ యొక్క సిచ్యువేషన్ అంత తీవ్రతగా ఉంది అని అర్థం అన్నమాట. అటువంటి పక్షంలో కనీసము ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ యొక్క విధంగా ఒక 7 వారాల పాటు చెయ్యటానికి నిర్ణయించుకుంటే మీకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి శుక్రవారం నాడు ఈ యొక్క విధంగా అన్నమాట. ఈ మొత్తం 7 శుక్రవారాలు కూడా పూర్తయ్యేంత వరకు కూడా మీకు ఫలితాలు రావని కాదు. ఒక 2 శుక్రవారాలు చేసేసరికో, 3-4 శుక్రవారాలు చేసేసరికో మీకు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎప్పుడు జరుగుతుందనేది చెప్పలేం. కానీ ఒకవేళ జరిగినప్పటికీ కూడా 7 శుక్రవారాలు కూడా పూర్తి చెయ్యండి, పరిస్థితి తీవ్రతగా ఉండి ఇంకా కూడా బలంగా ఉండాలనుకుంటే. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరికి కూడా హాని పొనచాలని కానీ, మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికల కోసం కానీ, వాళ్ళని కష్టపెట్టాలనో, బాధ పెట్టాలనో, రివెంజ్ తీర్చుకోవాలనో మీరు చేస్తే ఇవి పని చెయ్యవు. అలాగే మీరు మీ యొక్క పార్ట్నర్తో చక్కటి ప్రేమ బంధం అనేటువంటిది ఉండాలి. ఏదో గొడవల ద్వారా దూరం అయితే గనక ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళని ప్రేమగా చూసుకుంటాము, ప్రేమగా కలిసి వాళ్ళతో జీవించాలనుకుంటూ ఇష్టంగా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే మాత్రమే ఈ యొక్క పరిహారం అనేటువంటిది చేసుకోవచ్చు, ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.